ఎందుకని మళ్ళీ ఇంకా బ్యాక్డోర్ కంపెనీస్ గురించి ఆలోచిస్తారు? బ్యాక్డోర్ జాబ్లు స్కామ్లు ఎన్ని రకాలు చేస్తారంటే అది ఇక చెప్పుకుంటా పోతే లిస్ట్ చాలా పెద్దది. ఎలా చేస్తారంటే వీళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ ఉండదు. ఎవరో ద్వారా బ్యాక్డోర్ జాబ్ ఇప్పిస్తానంటే ముందు కొంత అమౌంట్ కట్టాలి. ఆ పర్సన్ ఎవరో కూడా సరిగ్గా తెలియదు మనకి. కానీ మా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు కాబట్టి వాళ్ళు వాస్తవానికి వాళ్ళు కూడా ప్రాసెస్లోనే ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చెప్తారు, అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే చెప్తారు కాబట్టి. సో అంటే ముక్కు ముఖం తెలియని వ్యక్తికి ఎవరినో ఫ్రెండ్ నమ్మి డబ్బులు కట్టించుకుంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ మోసం. తర్వాత వాళ్ళని కనీసం సమాధానం కూడా చెప్పరు. మెల్లగా ఫోన్లు మార్చేస్తారు. అంతా కట్ అయిపోతుంది, కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. అండ్ ఇంకొక రకం వచ్చేసి ఏంటి అంటే వీళ్ళు జెన్యూన్ పర్సనే, తెలిసిన పర్సనే మనతో డబ్బులు కట్టించుకుంటాడు, కానీ ఇతన్ని కూడా ఇంకొకరు మోసం చేస్తారు. ఇది ఒక రకం స్కామ్. తర్వాత కష్టపడి కోర్సు నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి అంటే డబ్బులు కట్టాలని చెప్పి అలా ఒక రకంగా మోసం చేస్తారు. దీంతో పాటు ఇంకా మనం చెప్పుకుంటా పోతే ఇవన్నీ ఏంటి అంటే మిడిల్ మ్యాన్స్ కానీ లేకపోతే తెలిసి డబ్బులు కట్టించుకోవడం, ఇవన్నీ కూడా మనం అందరూ చూస్తూనే ఉన్నాం, మోసపోతూనే ఉన్నాం. ఇంకొకటి కొత్తగా ఏంటి అంటే జాబులు ఇస్తామని కంపెనీస్ ఓపెన్ చేసి డబ్బులు కట్టించుకున్న తర్వాత కంపెనీస్ క్లోజ్ చేస్తున్నారు. ఇది జరుగుతూ ఉంది.